హాయ్ గైస్ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఇప్పుడు గండికోట నుండి యాగంటికి స్టార్ట్ అయిపోయాం. లాస్ట్ వీడియో గండికోట మీద అయితే చేసాం. అక్కడ ఉండే వ్యూ పాయింట్స్ అండ్ అక్కడ సన్ రైజ్ అన్ని. ఒకవేళ మీరు కానీ ఆ వీడియో చూడకపోతే మన ఛానల్ అయితే ఉంది, చూసేయండి. లింక్ కూడా description లో ఉంది. ఇప్పుడైతే మేము యాగంటికి స్టార్ట్ అయిపోయాం. మా వాళ్ళు ఆన్ ది వేలో అరుంధతి ప్యాలెస్ ఉందంటే అది కూడా మీకు చూపిద్దామని ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్తున్నాం. మీరు చూస్తున్నట్టయితే మనకు అదిగో కనిపిస్తుంది, అదే అరుంధతి ప్యాలెస్. మనమైతే ఇంకొంచెం దగ్గరికి వెళ్ళిపోదాం రండి. గైస్ మనమైతే కొండపైకైతే వచ్చేసాం ప్యాలెస్ దగ్గరికి. నాకైతే మూవీలో చూపించినంత పెద్దగా అయితే ఏమి అనిపించట్లేదు. మీకు ఎలాగ అనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతాం. పైనుండి లొకేషన్ అయితే చూడడానికి చాలా అందంగా ఉంది. బట్ కోట లోపల కూడా ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. బిల్డింగ్ అయితే బాగా పాతగా అయిపోయి పాడైపోయింది. నాకు తెలిసి దీన్ని అయితే ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదని అనుకుంటున్నాను. బట్ లోపలైతే ఇంకెలా ఉందో చూసేద్దాం. గాయస్, అరుంధతి మూవీలో చూపించిన పశుపతి సమాధి ఉండే రూమ్ అయితే ఇదే అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఇది ఒకటే కొద్దిగా, ఈ రూమ్ ఒకటే కొద్దిగా పెద్దగా ఉంది. సో ఆ సమాధి ఇక్కడే షూట్ చేశారేమో నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కోటలో అయితే చూడడానికి ఇంకేమైతే లేదు. సో బయట నుంచి అయితే వ్యూ మాత్రం చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఇటు సైడ్ గండికోటకు కానీ యాగంటకు కానీ వస్తుంటే ఆన్ ది వేలో దీన్ని అయితే మీరు విజిట్ చేసి ఒకసారి చూడొచ్చు. ఎందుకంటే ఇదైతే ప్రెజెంట్ ఏది డెవలప్మెంట్ అయితే ఏమీ లేదు. జస్ట్ అప్పుడు షూటింగ్గా చేశారు కాబట్టి మీరు దగ్గరలోకి వస్తే ఒకసారి మీరు విజిట్ చేయొచ్చు. కానీ దీనికోసం ప్రత్యేకంగా వచ్చి విజిట్ చేసే అంత ఇక్కడైతే డెవలప్మెంట్ లేదు. సో మీరైతే ఎప్పుడైనా ఇటు సైడ్కి దగ్గరలోకి కానీ వస్తే ఒకసారి అయితే విజిట్ చేయండి. గైస్, మనమైతే ఇప్పుడు యాగంటికి స్టార్ట్ అయిపోదాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే యాగంటికి రీచ్ అయిపోయాం. ఇక్కడ రాగానే నాకు ఫస్ట్ అయితే గుర్తొచ్చింది పుష్ప 2 మూవీ. ఎందుకంటే ఆ షూటింగ్ ఇక్కడే జరిగింది. ఇక్కడైతే మనం స్వయంభుగా వెలిసిన శ్రీ ఉమామహేశ్వరులు అయితే దర్శించుకోవచ్చు. అలాగే 400 ఏళ్ళుగా పెరుగుతున్న యాగంటి బసవన్న కూడా చూడొచ్చు. అలాగే ఇక్కడ మనం వెంకటేశ్వర స్వామి గృహ చూడొచ్చు. అలాగే అగస్త్య ముని తపస్సు చేసిన చోటు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఈ గుడిని ఇలా డైరెక్ట్ గా కొండలో చెట్లు మధ్యలో చూస్తుంటే ప్రకృతి ఒడిలో ఉన్నట్టు చాలా అందంగా ఉంది.
గైస్ ఇక్కడైతే మన కోనేరు ఉందంట. ఒకసారి మనం కోనేరు కూడా చూద్దాం. వీలైతే అక్కడ మనం స్నానం చేసి అప్పుడు గుడిలోకి అయితే మనం స్టార్ట్ అవుతాం. నేను చెప్పిన కోనేరు అయితే ఇదే. ఇక్కడ చూడడానికి కూడా ప్లేస్ చాలా బాగుంది. ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది స్నానాలు అవి చేస్తున్నారు గుడిలోకెళ్ళి ఆ ఉమామహేశ్వరి దర్శించుకోవడానికి. మనం కూడా గుడిలోకి స్టార్ట్ అవుతాం. గైస్ మీరు రైట్ సైడ్ చూస్తున్నట్టయితే గృహ కనిపిస్తుంది కదా! అదే వెంకటేశ్వర స్వామి ఉండే గృహ అంట. సో మనమైతే ఇప్పుడు ఇది గుడి దర్శించుకున్న తర్వాత పైకైతే స్టార్ట్ అవుదాం. గైస్ మనం టెంపుల్లోకి అయితే వచ్చేసాం. ఒకసారి లోపల కూడా ఎలా ఉందో చూద్దాం. ఆ ఉమామహేశ్వరిని దర్శించుకుందాం. గైస్ లోపలైతే ఫొటోస్ గానీ, వీడియోస్ గానీ ఏమీ అలౌ చేయట్లేదు. ఫోన్స్ కెమెరాస్ ఆపేయమంటున్నారు. మనమైతే ఒకసారి ట్రై చేద్దాం. గైస్ గుడి లోపలైతే మన వీడియో తీయడం లేదు. సో మేము చాలా ప్రయత్నించాం. కానీ వాళ్ళు అలౌ చేయలేదు. సో మేమైతే ఉమామహేశ్వరిని దర్శించుకున్నాము. అలాగే గుడి వెనకాల కూడా కొన్ని టెంపుల్స్ ఉన్నాయంట. అవి కూడా ఒకటి మీకు చూపిస్తాను. దాని తర్వాత మనం యాగంటి బసవన్ని దర్శించుకోవడానికి వెళ్దాం. గైస్ ఇక్కడైతే రుద్రాక్షలు, కరుంగలి మాలలు కూడా ఇక్కడైతే అమ్ముతున్నారు. ఇవైతే ఒరిజినల్ అంటున్నారు. మీరు ఎప్పుడైనా విజిట్ అయినప్పుడు ఒకసారి చూడండి. చూసి మీకు తీసుకోవాలనిపిస్తే ఇక్కడైతే మనకు దొరుకుతున్నాయి. మీరైతే తీసుకోవచ్చు. గైస్ మనమైతే ఇప్పుడు యాగంటి బసవన్న దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడున్న బసవన్న కలియుగం అంతమయ్యే సమయంలో లేచి రంకెలేస్తే ఆ శబ్దానికి ప్రపంచం మొత్తం అంతమవుతుందని వీర బ్రహ్మేంద్ర స్వామి వారైతే చెప్పారంట. అతను 400 సంవత్సరముల నుండి ఈ బసవన్న ప్రతి 20 సంవత్సరాలకి ఒక అడుగు పెరుగుతూనే ఉన్నాడంట. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఆ గృహలోకి అయితే వెళ్ళిపోదాం. వచ్చేయండి.
గైస్ మీరు నా వెనకాల చూస్తున్నట్టయితే మీకు బ్రిడ్జ్ కనిపిస్తది కదా! అదే 'పుష్ప 2' మూవీలో అయితే 'రష్మిక మందాన' వాళ్ళు స్టార్టింగ్‌లో గుడికి వెళ్తారు కదా! ఆ సీన్ అయితే ఇక్కడే తీశారు. మీరైతే బ్రిడ్జ్ అయితే ఇప్పుడు చూడొచ్చు. గైస్ మనమైతే వెంకటేశ్వర స్వామి గుహ లోపలికొచ్చేసాము. మీరైతే ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చూడొచ్చు. చాలా మంది భక్తులు ఆయన దర్శించుకోవడానికైతే వచ్చారు. ఎక్కడ కూడా వీడియోస్ గానీ, ఫోటోస్ గానీ తీయనివ్వట్లేదు. కానీ మనం కొద్దిగా బ్యాక్ నుంచి ఇదంతా కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఇక్కడ లైటింగ్ అంత ఎక్కువ లేకపోవడం వల్ల మీకు అదైతే కరెక్ట్‌గా చూపించలేకపోతున్నాను. కానీ వెంకటేశ్వర స్వామి విగ్రహం పైన అయితే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం చిన్న అవతారం కూడా కనిపిస్తదంట. గైస్ మీకు గాని వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్‌తో మీ ముందుకైతే వచ్చేస్తాం. అంటిల్ దెన్ సీ యూ. బై.